ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడు, ఆదుకునే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, కలవరాలు తొలగించే దేవుడు. మనష్షే అనే రాజు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చాడు. చేతితో చేయబడిన విగ్రహములను దేవుని మందిరంలో నిలిపాడు. అంతేకాదు దేవుని మందిరంలో ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠమును కట్టించాడు. దేవుడు ఏ విగ్రహంనైనను చేసుకొనకూడదని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనష్షే శత్రుల చేతిలో చిక్కి శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బొగ్గా తగ్గించుకొని మొరపెట్టినప్పుడు అతని విన్నపములను ఆలకించి దేవుడు తిరిగి అతని రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు. ఏ విగ్రహం కూడా తనను రక్షించదని జీవం గల దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు రక్షిస్తూ వచ్చాడు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ఆమేన్.